హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు బిల్డ్ సంథింగ్ బియాండ్ మై 9 to 5 జాబ్. సో ఈరోజు మనం ఈరోజు మన జర్నీ కొంచెం స్పెషల్. మనం శ్రీశైలం వెళ్తున్నాం, కానీ ఆల్రెడీ నేను సగం దూరం వచ్చేసాను. ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నాను. ఇది నేను స్టాప్ చేసింది ఢిల్లీ రిజర్వాయర్ దగ్గర. జస్ట్ ఇక్కడ నుంచి ఇప్పుడు మనం స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 100 km ఉంది ఇక్కడ నుంచి. సో లెట్స్ గో. ఈ వీడియో శ్రీశైలం గురించి మాత్రమే కాదు, ఈ రైడ్ ఎందుకు నాకు అవసరమైందో కూడా మీకు చెప్తాను. ఫ్రైడే నైట్ నుంచి ఒకటే వెయిటింగ్, ఎప్పుడు వీకెండ్ అవుతుందా అని, ఎప్పుడు వీకెండ్ స్టార్ట్ అవుతుందా అని. సో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళకి ఈ ఫీలింగ్ అర్థమవుతుంది. సో మండే నుంచి ఫ్రైడే వరకు మీటింగ్స్, కాల్స్, డెడ్ లైన్స్, డిప్లాయ్మెంట్స్, అవి ఇవి అని ఆ, కొంచెం స్ట్రెస్లో ఉంటాము. సో సాటర్డే మార్నింగ్ కొంచెం ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది నాకు. కానీ జస్ట్ ఇప్పుడు నేను ఇందాక ఆపాను కదా ఢిల్లీ దగ్గర, అక్కడ చూస్తే టీమ్స్ నోటిఫికేషన్ ఉంది, ఆ క్యూఏకి మండేలో ఇప్పుడు డిప్లాయ్ చేయాలి అని. అరే బాబు, మండేలో ఎలా? ఈరోజు సాటర్డే మార్నింగ్, ఆల్రెడీ మండేలో ఎలా డిప్లాయ్మెంట్ అయిపోద్ది? సాటర్డే సండే కూడా వర్కింగ్ డేస్ అనుకుంటున్నారా ఏంటి? అసలు క్యాలెండర్లోనే వీకెండ్, మనకు వీకెండ్ లేదా సాటర్డే సండే? కెన్ వీ కంప్లీట్ దిస్ బై మండే అని మెసేజ్ చూసాను. ఇలా మెసేజెస్ ఉంటాయి. ఇప్పుడు అంటే అప్పుడు ఒక డౌట్ వస్తుంది, వీకెండ్లోనే ఒక వీకెండ్ అంటే క్యాలెండర్లో మాత్రమేనా, లేకపోతే మన లైఫ్లో కూడా ఉంటుందా అనేసి. అంటే నేనేం కంప్లైంట్ చేయట్లేదు. ఇగో అది వస్తుంది కదా, అక్కడ నుంచి కర్వ్ స్టార్ట్ అవుతుంది, కర్వ్ రోడ్స్ మొత్తం ఉంటుంది అక్కడ నుంచి. సో నేనేం కంప్లైంట్ చేయట్లేదు, బట్ మన ప్రొఫెషన్ అలాంటిది, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కానీ కొన్నిసార్లు మన మైండ్కి కూడా ఒక రీస్టార్ట్ బటన్ కావాలి కదా. సో అది నేను అంటుంది. సో మండే కల్లా అవ్వాలంటే అవ్వదు. ఆల్రెడీ ఈరోజు కూడా వర్క్ చేస్తున్నారు, ఆన్ సైట్ పీపుల్ వర్క్ చేస్తున్నారు, అందుకే టీమ్స్లో మెసేజెస్ వస్తున్నాయి. బట్ నో ప్రాబ్లం, ఈరోజు సాటర్డే. సో అందుకే ఈ వీకెండ్ బైక్ కేసు తీసుకుని మనం బయలుదేరాం. నేను నా ఫ్రెండ్ అయితే స్టార్ట్ అయ్యాము. నాకు రైడింగ్ అంటే డెస్టినేషన్ కన్నా నేను జర్నీ ఎక్కువ ఇష్టపడతాను. సో బైక్ మీద ఉన్నప్పుడు ఇంకా ఫోన్ నోటిఫికేషన్ లేదు, టీమ్ నోటిఫికేషన్ లేదు, ఏం లేదు. జస్ట్ రోడ్డు మనం, అంతే. ఇంకా అలా అని రైడ్కి వెళ్ళిపోతే మనం ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ అయిపోతాయా అంటే కాదు. కానీ మన మైండ్ కామ్ అవుతుంది, అది చాలు నాకు. సో ఆ రిఫ్రెష్మెంట్ అయితే నాకు దొరుకుతుంది రైడ్స్ వల్ల. శ్రీశైలం రైడ్లో నాకు మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. ఈ రోడ్స్లో ఎంటర్ అయ్యాక హైదరాబాద్ అసలు మొత్తం వెనక్కిపోయినట్టు అనిపిస్తుంది. చుట్టూ గ్రీనరీ, కరువు రోడ్స్, ఫ్రెష్ ఎయిర్, ఒక డిఫరెంట్ వరల్డ్. స్పీడ్గా వెళ్ళొచ్చు, కానీ ఇలాంటి రోడ్స్ని ఎంజాయ్ చేయాలంటే స్లోగానే వెళ్ళాలి. మన లైఫ్ కూడా అంతే కదా, ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటాం, కానీ బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నీ స్లో అయినప్పుడే కనిపిస్తాయి మనకి. ఇక్కడ ఏదో ముందుకి చెక్కింగ్ పాయింట్ లాగా ఉంది, మేబీ టోల్ గిటా ఏమైనా. చూద్దాం ముందుకి. ఈ కార్ అంటే నాకు కూడా ఇష్టమే. బాగుంటుంది చూడడానికి, తర్వాత ఫీచర్స్ కూడా బాగుంటాయి. బట్ మనం అంత ఎఫర్ట్ చేయలేము, సో ముందుకు వెళ్ళిపోదాం. సో ఇక్కడ ప్లాస్టిక్స్ చెక్ చేస్తున్నారు. ఆ ప్లాస్టిక్స్ని అలో చేయట్లేదేమో ఫారెస్ట్లోకి. సో అది మంచి విషయమే. సో నా వండుకున్న ఫ్రెండ్కి చెప్పాను, ప్లాస్టిక్ మా దగ్గర వాటర్ బాటిల్ ఉంది, సో అది తాగి ఇక్కడ పడేయమని చెప్పాను. సో మనోడు తాగుతున్నాడు. లేదు లేదు, ఆ, హిందీ వాడు. నాకు తాగుతావు అని అడిగాడు, బట్ లేదని చెప్పాను. సో ఇక్కడ పడేయమన్నాను, సో ఇక్కడ పడేశాడు. సో మంచిదే కదా, ప్లాస్టిక్స్ ఎప్పటికైనా అది ఫారెస్ట్లో ఉన్న యానిమల్స్ కానీ దేనికైనా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ప్రొటెక్ట్ చేయడమే చాలా మంచిది. సో ఇది ఏ ఊరో తెలియదు, బట్ ఇక్కడ ఈ గద్దర్ గారి స్టాచ్యూ చూసాక నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను గద్దర్ గారి పాటలు విన్నాను, ఆయన గురించి చాలా విన్నాను. సో కొంత దూరం వచ్చాక ఇక్కడైతే ఆపాము. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, సో ఏమైనా తిందామనేసి అడిగాము.
ఒక బిస్కెట్ బ్యాట్ తీసుకున్నాము. తర్వాత వాటర్ బాటిల్ తీసుకున్నాము. ఇంకా రేట్స్ చెప్తే మీరు భయపడతారు. సో వాటర్ బాటిల్ రేట్ 35 రూపీస్ అనుకుంటా. సో ఆ బిస్కెట్ కూడా డబుల్ ఛార్జెస్, ఎందుకంటే మేము కింద నుంచి మోసుకొని వస్తున్నాం అని అంటున్నారు. సో ఓకేలే అని చెప్పేసి పేమెంట్ చేస్తాం. అన్న బైక్ ఎలా ఉందా? పర్సన్ 50 రూపీస్ ఓకే, టికెట్ లేదు 100 రూపీస్. ఫారెస్ట్ రోడ్ కంప్లీట్ అయ్యాక మధ్యలో ఒక వ్యూ పాయింట్ దగ్గర బైక్ ఆపాము. నిజం చెప్పాలంటే ఫొటోస్లో చూడడం ఒక ఫీలింగ్, కానీ లైవ్లో చూడడం కంప్లీట్లీ డిఫరెంట్. వావ్! చుట్టూ మౌంటైన్స్, మధ్యలో కృష్ణా రివర్, ఆ సైలెన్స్, ఆ ఫ్రెష్ ఎయిర్. ఒక 5 మినిట్స్ అక్కడ అలానే నిల్చున్నాము. టైం కూడా స్లో అయిపోయినట్లు అనిపించింది నాకు. ఈ ప్లేస్ అయితే మన టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కంప్లీట్ అవుతుంది. అగో ముందు చూస్తున్నారు కదా, పైన టైగర్ ఉంది. సో ఇక్కడ కూడా టోల్ గేట్ ఉన్నట్టుంది. బైక్స్ ఆపట్లేదు, కార్స్ ఆపుతున్నారు అనుకుంటా. సో మేబీ అటువైపు నుంచి వచ్చేటప్పుడు ఏమైనా అడుగుతారేమో బైక్ కోసం, చూడాలి. సో ఇక్కడికైతే రోడ్డు అయితే ఎండ్ అయింది. ఫైనల్లీ శ్రీశైలం అయితే రీచ్ అయ్యాము. సో అంటే శ్రీశైలం రీచ్ అవ్వలేదు, సో ఇంకా ముందుకుంది. బట్ మెయిన్ టెంపుల్ ముందుకుంది. ఫస్ట్ అయితే మనం వినాయక స్వామి దర్శనం చేసాము. ఎందుకంటే మన ట్రెడిషనల్ ప్రకారంగా ప్రతి మంచి పని ముందు విఘ్నేశ్వరుని దర్శించుకోవడం ఒక అలవాటు కదా. ఇలా ఎందుకు పెడతారు నాకైతే క్లారిటీ లేదు. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ కూడా కొట్టండి. ఈ విధంగా దర్శనం చేసుకున్న తర్వాత స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. ఆ వినాయక్ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఈ విధంగా వ్యూ అయితే మనకి కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే వాటర్ ఫ్లో అవ్వట్లేదు, బట్ వాటర్ ఫ్లో అయినప్పుడు అయితే వచ్చిన వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ వ్యూస్ అయితే కనిపిస్తాయి. ఫైనల్లీ మెయిన్ టెంపుల్ ఏరియాకి అయితే రీచ్ అయిపోయాము. అక్కడ బైక్ ఒక దగ్గర షాప్ దగ్గర పార్క్ చేసి ఇలా వెళ్ళమంటే ఇలా వెళ్తున్నాము. సో ఇవన్నీ షాప్స్, ఏమైనా కొనుక్కోవాలని ఏం చేసుకోవాలని ఇక్కడ కొనుక్కొని వెళ్ళాలి. సో నేను నా ఫ్రెండ్ అయితే నడిచి వెళ్తున్నాము. నేను సిగ్గుపడుతున్నాడు, మా వాడు సిగ్గుపడుతున్నాడు. బ్యాగ్, మొబైల్ అన్నీ క్లాక్ రూమ్లో పెట్టేసాము. క్లాక్ రూమ్లో పెట్టి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. మేమైతే 300 రూపీస్ టికెట్కి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే ఫ్రీ దర్శనంలో చాలా ఎక్కువ రష్ ఉండేది. సో మేము టికెట్ తీసుకుని అయితే వెళ్ళిపోయాం ఫస్ట్. అలా దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి టెంపుల్ మొత్తం అయితే తిరిగాము. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, శ్రీశైలం అంటే ఒక టెంపుల్ మాత్రమే కాదు, ఇది ఇండియాలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. మల్లికార్జున స్వామి ఆ, మల్లికార్జున స్వామి అండ్ బ్రహ్మరాంబ అమ్మవారు కలిసి ఉన్న అతి పవిత్ర క్షేత్రంలో ఇదొకటి. చాలామంది ఇక్కడికి విషెస్ కోసం వస్తారు, కానీ నాకు ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. మనం బయట లైఫ్లో చాలా స్పీడ్గా ఉంటాము, కానీ టెంపుల్లో అడుగు పెట్టగానే ఆటోమేటిక్గా స్లో డౌన్ అయిపోతాము. మేబీ అదే ఈ ప్లేస్ పవర్ ఏమో. అది అయిన తర్వాత పాతాళ గంగకి అయితే వెళ్ళాము. కృష్ణా రివర్ని చూస్తే ఒక థాట్ వచ్చింది నాకు. రివర్ ఎప్పుడు స్ట్రైట్గా ఫ్లో అవ్వదు, టర్న్స్ ఉంటాయి, రాక్స్ ఉంటాయి, కానీ ఫైనల్గా ఓషన్ని రీచ్ అవుతుంది. సేమ్ వే మన లైఫ్ కూడా అంతే. అబ్స్టకిల్స్ ఉంటాయి, డిలేస్ ఉంటాయి, కానీ ఆగకుండా వెళ్తే మన డెస్టినేషన్ కూడా రీచ్ అవుతాం. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, పాతాళ గంగకి ఎవరైతే నడిచి వెళ్తున్నారో వాళ్ళు కొంచెం ఆలోచించి వెళ్ళాలి. ఎందుకంటే రిటర్న్ వచ్చేటప్పుడు చాలా కష్టం అవుతుంది. సో మేమే ఎక్కలేకపోయాము, చాలాసేపు పట్టింది మాకైతే. సో ఎవరైతే పెద్దోళ్ళు ఉంటారో వాళ్ళని రోప్ వేలో పంపించడం బెటర్ అని నా సజెషన్. తర్వాత మీ ఇష్టం. పాతాళ గంగ దగ్గర స్నానం చేసుకోవచ్చు, తర్వాత బోటింగ్ కూడా వెళ్ళొచ్చు. సో బోటింగ్ టికెట్స్ కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తారు. కావాలనుకుంటే బోటింగ్ వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళొచ్చు. సో మేమైతే చేయలేదు, ఎందుకంటే
నేను చాలాసార్లు బోటింగ్ అయితే చేశాను. సో నాకు అంతగా ఇది స్పెషల్ అయితే అనిపించలేదు, అందుకే నేను అయితే స్పీడ్ బోటింగ్ ఉంటే వెళ్ళేవాళ్ళం. బట్ స్పీడ్ బోటింగ్ ఏమీ లేదు అక్కడ. సో జస్ట్ నార్మల్ బోటే కాబట్టి లైట్ తీసుకున్నాం మేమైతే. సో అది కంప్లీట్ చేసుకొని రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం మేము. మళ్ళీ మండే నుంచి ఆఫీస్ మీటింగ్స్ ఉంటాయి, కాల్స్ ఉంటాయి, లైఫ్ మళ్ళీ సేమ్ రొటీన్. కానీ ఈ రైడ్ తర్వాత నేను కొంచెం రిఫ్రెష్మెంట్ అయితే దొరికింది, రీఛార్జ్ అయ్యి మళ్ళీ లైఫ్ని ఫేస్ చేయడం. సో లైఫ్లో వర్క్ ఇంపార్టెంట్, డ్రీమ్స్ ఇంపార్టెంట్, కానీ మన మైండ్కి కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఒక రైడ్కి వెళ్ళండి, డెస్టినేషన్ కోసం కాదు, మీకోసం. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.